నాకు ఉర్దూ ఈ లైక్ ఉర్దూవి సంబంధించిన నాకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు ఒకటి బాగా గుర్తుంటది. డేక్షా టండా చెంచా గరం అంటుంటారు. అది ఎక్కువగా వాడుతుంటారు నేను. హైదరాబాద్ దక్కని ప్రాబ్లమ్స్. ఇంకోటి ఉంది మన దాంట్లో రూమర్స్, హైదరాబాద్ రూమర్స్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంటారు చీలుడి భైంసుడి అంటారు. చీలుడి భైంసుడి అంటే గద్దగిరింది. మన బర్రె కూడా పోతా అంట పైన ఫ్లోట్ అవుతారు. అది కూడా మన వాళ్ళు బిలీవ్ చేస్తారు. అది ఆట కూడా ఆడతారు కదా సార్, చీలుడి భైంసుడి ఓడి ఉంటారు. ఫైన్ సార్, విల్ కమ్ బ్యాక్ టు టర్కీ, సౌదీ అండ్ పాకిస్తాన్ డీల్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్లుందంటే సార్, అరే పెద్ద అటాక్ జరగబోతుంది, మనమే కాపాడుకోవాలి, నీకు ఫ్రెండ్ నువ్వు నాకు ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళు చేసుకున్న ఈ డీల్ ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్ గా ఉండింది సార్ చెప్పండి. ఈ డీల్ మక్కాలో సైన్ చేశారు పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ. మూడు డిస్టింక్ట్ కంట్రీస్. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు చాలా ఉంది, వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ లేదు. సరే వాళ్ళు కొనుక్కోవచ్చు, డబ్బులు ఇచ్చి ఏ టెక్నాలజీ అయినా మీరు కొనుక్కోవచ్చు, కానీ బియాండ్ ఎ పాయింట్ వాట్ మీరు దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు? ఎందుకంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరు మీకు అమ్మడానికి ఇయర్ కూడా. ఐ మీన్ దట్స్ అ ప్రొహిబిషన్ ఆన్ దాట్, అమ్మడియండి మిమ్మల్ని. సో మీరేం చేస్తారు, మీరు అట్లాంటి దేశాలతో కొంచెం సంబంధం పెట్టుకుంటారు. ఇంకోటి మూడోది టర్కీ. వాళ్ళు నేటోలో సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ వాళ్ళు, టర్కీ. ఓకే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా పెద్ద ఒక లీడింగ్ నేషన్ అని చెప్పొచ్చు. అది మీరు ఈవెన్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వార్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. డ్రోన్స్లో వాళ్ళు దే ఆర్ రియలీ గుడ్, మిసైల్స్లో దే ఆర్ రియలీ గుడ్. సో ఎర్దోగాన్ వచ్చిన తర్వాత చాలా మటుకు టర్కీ దాంట్లో కొంచెం అడ్వాన్స్ తీసుకుంది. దానికోసం మీరు చూడండి, యుక్రెయిన్ యుద్ధంలో మ్యాక్సిమం డ్రోన్ సప్లై చేసేది టర్కీ నుంచి వెళ్తుంది అనమాట. సో ఇదొక అడ్వాంటేజ్గా మారిపోయింది ఇప్పుడున్న యుద్ధాల్లో. మనం చూసే ఆపరేషన్ సింధు టైంలో కూడా పాకిస్తాన్లో టర్కీ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ 2-3 రోజుల ముందు ల్యాండింగ్ మొదలైంది. ఈ యుద్ధం మొదలయ్యే ముందే పాకిస్తాన్ తెలిసిపోయింది ఏదో ఒక రోజు మా మీద దాడి జరగబోతుంది. టర్కీ నుంచి చాలా డ్రోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, కానీ దాన్ని ఆపరేట్ చేయడానికి తెలియదు పాకిస్తాన్ వాళ్ళకి. సో వాళ్ళు టర్కీ వాళ్ళని కూడా పిలిపించుకున్నారు తోడు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. మనకు కూడా తెలుసు, వీ ఆల్సో వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, దట్ చైనా వాజ్ గివింగ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అండ్ టర్కీ వాళ్ళు ఈ డ్రోన్స్ని ఫ్లై చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారండి. మనం బాగా అడ్డుకున్నాం, నో ప్రాబ్లం. దాన్ని ఆకాష్తోని మిగతా మిసైల్స్తోని మనం వీ స్టాప్డ్ ఈవెన్ నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపన్తో కూడా మనం డీల్ చేసుకున్నాం ఈ డ్రోన్ల మీద. కానీ ఈ ఒప్పందం ఇప్పుడు ఎందుకు వస్తుందనే చాలా మటుకు ప్రశ్నలు వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం ఎప్పుడో ఉంది. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ 5 years. సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్యలో అది మొన్న రిన్యూ చేశారు. దాంట్లో ఇప్పుడు టర్కీని చేర్చుకున్నారు, ఇప్పుడు ఈజిప్ట్ కూడా వస్తారంట, అప్డేట్ చేసుకున్నారు. సో మన ఈజిప్ట్ కూడా వస్తారు. ఎందుకంటే ఈజిప్ట్లో అన్వర్ సదాత్ తర్వాత మనం చూసే ఎవరు పవర్ఫుల్ లీడర్ లేరు అక్కడ ఈజిప్ట్లో. ఓకే, వచ్చారంతా హస్ని ముబారక్ అట్లాంటి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, కానీ పవర్ఫుల్గా నాసర్ నుంచి సదాత్ నుంచి హస్ని ముబారక్ డైల్యూట్ అయిపోయింది లీడర్షిప్. ఇప్పుడు ఈజిప్షియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అంటే తెలియదు అంటారు చాలామంది. బట్ ఆయన సదాత్ అంటే తెలిసిపోతుంది అందరికీ, నాసర్ అంటే ఇంకా తెలిసిపోతుంది. ఆ టైంలో దే వర్ రియల్ పవర్ఫుల్ లీడర్స్. ఆ టైంలో ఇజ్రాయెల్ ఆల్సో వాస్, వాళ్ళతో యుద్ధంలో 2-3 సార్లు దిగారు ఇజ్రాయెల్. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ నేషన్ ఈజిప్ట్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గల్ఫ్లో ఈ దేశాలకి అన్నిటికీ, అంటే మీరు ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తే ఒమాన్, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్ పార్ట్ ఆఫ్ యమన్ అని చెప్పొచ్చు. యమన్లో ఎవరు లేరు ఇప్పుడు, నో గవర్నమెంట్, అఫీషియల్ గవర్నమెంట్ ఉంది కానీ వాళ్ళకి అథారిటీ లేదు అక్కడ. సో ఈ దేశాలకు అన్ని ఒకటి అర్థమైపోయింది ఈ యుద్ధంలో, ఇంక్లూడింగ్ జార్డన్ విచ్ ఇస్ దేర్ బియాండ్ ఇజ్రాయెల్. వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళు చాలా బాగా వాడుకుంటున్నారు. దే ఆర్ హోమ్ గ్రోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. షహీద్ డ్రోన్స్ అనేది చాలా ఇప్పుడు ఒక డిఫాల్ట్ డ్రోన్గా మారిపోయింది. అది మన దగ్గర కూడా తయారు చేస్తున్నప్పుడు, రష్యాలో తయారు చేస్తున్నప్పుడు, చైనాలో తయారు చేస్తున్నప్పుడు షహీద్ డ్రోన్ వర్షన్ అంటారు వీళ్ళందరూ. దిస్ ఈజ్ అన్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ షహీద్ డ్రోన్ అంటారు. షహీద్ డ్రోన్ వర్షన్ 2 అంటారు, 3 అంటారు. అంటే దట్ ఇస్ బేసిక్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చి, విచ్ ఇస్ $20,000 డ్రోన్. అది మన పెళ్లి డ్రోన్లు కాదు, ఇట్స్ లుక్స్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. సో చైనా మాస్ ప్రొడ్యూస్ చేశారు ఫస్ట్, దాని తర్వాత మన టర్కీ చూసాం, ఇరాన్ తర్వాత వచ్చారనమాట. ఇప్పుడు ఇరాన్ దగ్గర పాసిబ్లీ ఆయుధాలు ఒక 1/3 ఉండే, ముందు ఉన్న దానికన్నా 1/3 ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి దానికి కావాల్సిన మెటల్ పార్ట్స్ దొరకట్లేదు చైనా నుంచి. దీనికి మెటల్ పార్ట్స్ కావాల్సి వస్తుంది, అది చైనా నుంచి వస్తుండే ముందు. కానీ బ్లాకేడ్ పెట్టిన తర్వాత చైనా నుంచి ఏం రావట్లేదు. ఇంకొక రైల్వే రూట్ ఉండే తజికిస్తాన్ నుంచి. రైల్వే ట్రాక్ని మన ఈయన ఫ్యూనరల్ టైంలో, ఆయతల ఖమ్నీ ఫ్యూనరల్ టైంలో అమెరికా డిస్ట్రాయ్ చేశారు. సో ఆ రైల్వే ట్రాక్ కూడా లేదు ఇప్పుడు. 15 రోజులు తీసుకుంటుండే చైనా నుంచి ఇరాన్ చేరుకోవడానికి, కానీ అప్పుడైనా వస్తుండే, కానీ ఇప్పుడు అది కూడా లేదు.
సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు డేంజర్ ఏమనిపిస్తుందంటే ఈ గల్ఫ్ కంట్రీస్కి ఇరాన్ ఒకసారి అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, యుద్ధం ఆగింది, రేపు అయిపోయింది యుద్ధం అని చెప్పి అమెరికా వెళ్ళిపోతారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు డెస్పరేట్గా, ఎట్లయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఏదో ఒక పేరు చెప్పేసి వెళ్ళిపోవాలి, మేము గెలిచేసామని యుద్ధం అని చెప్పేసి. కానీ స్ట్రేట్ ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు కూడా బ్లాక్ అయి ఉంది. 140 షిప్ల లేదు, ఒక షిప్ 2 షిప్లు పోతున్నాయి అంతే. ఎవరికి అంత పెద్ద టెన్షన్ లేదు, ఎందుకంటే మిగతా దేశాలు వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకున్నారు. అర్జెంటీనా కానీ, వెనజువేలా కానీ, ఇటు మనం చెప్తారు మనం మిగతా చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకుంటున్నారు, సెల్ఫ్ డిపెండెంట్ అవుతున్నారు. సెల్ఫ్ డిపెండెంట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారు వాళ్ళు. అమెరికా ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టైంలో ఖతర్ నుంచి గ్యాస్ కొంటుండే, వీ వాజ్ నంబర్ 1 బయర్ ఫర్ ఖతరీ గ్యాస్. ఇప్పుడు లాస్ట్ మంత్ నంబర్ 1 బయర్ ఫర్ ఇండియా గ్యాస్ అనేది యుఎస్. ఇప్పుడు యుఎస్ నుంచి కొనుక్కుంటున్నాం మనం. అప్పుడు ఆలోచించండి, ఎక్కడ ఖతర్ పక్కనే ఉంది, కానీ మనం యుఎస్ నుంచి తెప్పించుకునేందుకు ఒక స్టెబిలిటీ కావాలి మనకు సప్లైలో. ఇది ఒక నెల ఇది ఓపెన్ ఉంటుంది, 2వ నెల ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 3వ నెల మళ్ళీ బంద్ అవుతుంది. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఇస్ అన్ప్రెడిక్ట్, వెరీ అన్సర్టైన్ ఉంది. సో దానికోసం చూడండి ఆయిల్ రేట్ కూడా ఎక్కువ పెరగట్లేదు ముందట్లాగా, ఎందుకంటే అందరూ మిగతా అరేంజ్మెంట్ చేసుకున్నారు. రష్యన్స్ అమ్ముకుంటున్నారు, ఓకే, అల్జీరియా అమ్ముకుంటున్నారు. అన్ని దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని కెపాసిటీ పెంచారు ఇప్పుడు. సో ఇప్పుడు అదే ప్రాబ్లంలో ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి ఇరాన్ తెలిసిపోయింది దట్ ద మెయిన్ థింగ్ దే హ్యావ్ ఈస్ ద డ్రోన్ టెక్నాలజీ అండ్ మిసైల్ టెక్నాలజీ. మీకు గుర్తుంటుంది, యుద్ధం మొదలైన రోజు నుంచి February 20th తర్వాత ఎప్పుడైనా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ అమెరికా మీద దాడి చేయరు, అమెరికన్ బేసెస్ మీద చేస్తారు. అక్కడ ఉన్న బేసెస్, ఈ బేసెస్ ఎందుకు పెట్టుకున్నారని మనం ముందు అర్థం చేసుకోవాలి. బహుశా డిస్కస్ చేసాం. అవును సార్. అమెరికా ఏమన్నారంటే మీరందరూ మొనార్కీస్, అంటే రాజులు, మీ నాన్నగారు ఉన్నారు, దానికన్నా ముందు ఆయన నాన్నగారు ఉన్నారు, అట్లనే మన ముఘల్ సామ్రాజ్యం లాగా. కానీ ఏదో ఒక రోజు ఒక డెమోక్రటిక్ మూమెంట్ వచ్చి మిమ్మల్ని ఒక నేపాల్, బంగ్లాదేశ్ లేకుండా అట్లాంటి ఒక ప్రొటెస్ట్ లేకుండా వీళ్ళ దగ్గర కూడా జరిగింది, మిడిల్ ఈస్ట్లో కూడా జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ అని చెప్పి మిమ్మల్ని ఓవర్టర్న్ చేసేస్తే మీ గవర్నమెంట్ ఉండదు. ఇది వీళ్ళకు ఒక భయం ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈ సౌద్ రాయల్ ఫ్యామిలీ చూడండి, వాళ్ళు కూడా చాలా నర్వస్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది, నేపాల్ లాగా నేపాల్లో మొత్తం రాయల్ ఫ్యామిలీని వైపౌట్ చేశారు, మీకు గుర్తుంటుంది. వాళ్ళ నడిమిట్లో గొడవలో జరిగింది అది. వన్ ఆఫ్ ద ప్రిన్స్ తీసుకొచ్చి మొత్తం గన్ తీసుకొచ్చి ఫుల్ ఫినిష్ చేసేసారు కంప్లీట్ రాయల్ ఫ్యామిలీని. ఇది ఇక్కడ కూడా జరగవచ్చు అని వాళ్ళకి భయం ఉంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికన్స్ తెచ్చిపెట్టుకుంటారు, ఏమైనా అయితే మమ్మల్ని కాపాడండి, మీకు డబ్బులు ఇస్తాం, మీకు ఇక్కడ రెంట్ కట్టక్కర్లేదు, మేమే మీకు డబ్బులు ఇస్తాం ఇక్కడ ఉండడానికి, మీ ఖర్చు ఎంత అని చెప్పండి, అది కూడా మేము ఇస్తాం. సో ఖత్తర్, సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైత్, ఒమాన్ వీళ్ళందరి దగ్గర బేసెస్ ఉన్నాయి, అమెరికన్ బేసెస్. ఈ కింగ్స్ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డెమోక్రసీ మిడిల్ ఈస్ట్లో ఎక్కడ లేదు, ఓకే, ఎక్కడ లేదు మిడిల్ ఈస్ట్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి ఒక లీడర్షిప్ పొజిషన్ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు వీఆర్ ద కింగ్స్ అని తెలిసిపోయింది వాళ్ళకి. దాన్ని ఏం చేయాలి వాళ్ళు, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్. ఏ రోజు అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో వీ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అవర్ పవర్ అని తెలిసిపోయింది. వాళ్ళ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మిగతా దేశాలకు భయం వేస్తుంది, వీళ్ళు ఎప్పుడు మామే తల మీద బాంబు వేస్తాడో మళ్ళీ అని చెప్పేసి ఆల్రెడీ వేస్తున్నారు. సో సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ కలిసి ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు ఈజిప్ట్ కూడా తీసుకొస్తున్నారు. దీంతో ఏంటి వీళ్ళు ఏం చెప్పారంటే, ఇనిషియలీ అగ్రిమెంట్ బయటికి రాలేదు. బై ద వే మనం మాట్లాడుతుందంతా వాళ్ళు చెప్పిన కామెంట్స్ ప్రకారం. అంటే ఒకరి మీద దాడి చేస్తే, ఏదో ఒక దేశం మీద దాడి చేస్తే ఈ ముగ్గురు మీద దాడి చేసినట్టు ఉంటుంది, మేము కూడా రిటర్న్ దాడి చేయొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఆల్రెడీ ఒక ఒప్పందం ఉండే, సేమ్ కైండ్ ఆఫ్ ఒప్పందం. కానీ సౌదీ అరేబియా వచ్చారా పాకిస్తాన్ని కాపాడుకోండి? రాలేదు, వాళ్ళు రారు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మొన్న ఈ ఒప్పందం పెట్టి 6 గంటలు కూడా కాలేదు, ఇంకూ డ్రై కాలేదు పెన్ నుంచి. అప్పుడు హూతీలు వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో మీద దాడి చేశారు, రిఫైనరీ మీద, వాళ్ళ షిప్స్ మీద దాడి చేశారు, బాబల్ మండేవ్లో ఉన్నది. వీళ్ళు ముగ్గురులో మిగతా ఇద్దరులో ఏమైనా చేశారా? పాకిస్తాన్ ఏం చేశారు? పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉంది, మ్యాన్ పవర్ అక్కడ ఉన్నారు, వాళ్ళకు చిన్న బాంబు కూడా వేయలేకపోయారు. వీళ్ళు ఈ ఒఫిషియల్ గవర్నమెంట్ పక్కన ఇంకొక గవర్నమెంట్ ఉంది కదా వీళ్ళ హూతీలది, సానా ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది. బాంబు చేయడానికి బాంబు కూడా చేయట్లేదు పాకిస్తాన్, భయపడుతున్నారు. కానీ ఒప్పందం చేసినట్టు పెద్ద స్టైల్లో షబాజ్ షరీఫ్ బుక్ పట్టుకొని ఫైల్ పట్టుకొని నిలబడుతున్నారు. ఇట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.